ఏఐ విషయంలో భయపడినంత జరుగుతోంది. ఏఐ అతి తెలివి అందరికీ ముప్పుగా మారుతోంది. కేవలం 9 సెకండ్లలో ఓ కంపెనీ డేటా మొత్తం తుడిచేసింది ఓ ఏఐ ఏజెంట్. ప్రొడక్షన్ డేటాబేస్తో పాటు బ్యాకప్లను కూడా కనిపించకుండా చేసింది. పాకెట్ ఓఎస్ అనే కార్ రెంటల్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లో జరిగిన ఈ విధ్వంసం ఇప్పుడు ప్రపంచంలోని అన్ని కంపెనీలను వణికిస్తోంది. ఒక చిన్న క్రెడెన్షియల్ మిస్ మ్యాచ్ ఎర్రర్ను సరిదిద్దే క్రమంలో క్లాడ్ ఓపస్ 4.6తో నడిచే కర్సర్ ఏఐ ఏజెంట్ అతి తెలివి ప్రదర్శించింది. మనిషిని అడగకుండానే సిస్టంలోని అతి ముఖ్యమైన ప్రివిలేజ్డ్ ఏపీఐ టోకెన్ను వెతికి పట్టుకుంది. దీన్ని ఉపయోగించి క్లౌడ్ ప్రొవైడర్ అయిన రైల్వేకి సొంతంగా కమాండ్ పంపింది. దీంతో కస్టమర్ రిజర్వేషన్లు, కొత్త సైన్అప్లు, కీలకమైన బిజినెస్ డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క కన్ఫర్మేషన్ ప్రాంప్ట్ కూడా లేకుండా, ఒక్క వార్నింగ్ కూడా ఇవ్వకుండా మొత్తం డేటాతో పాటు బ్యాకప్ను కూడా పర్మనెంట్గా డిలీట్ చేసేసింది ఈ ఏఐ ఏజెంట్. ఫలితంగా 30 గంటల పాటు ఆ కంపెనీ కార్యకలాపాలన్నీ స్తంభించాయి. చివరకు 3 నెలల పాత బ్యాకప్ ఉపయోగించి డేటా రికవర్ చేయాల్సి వచ్చింది. ఏఐ ఏజెంట్కి ఇచ్చిన సిస్టమ్ రూల్స్ డిస్ట్రిక్టివ్ కమాండ్ను అనుమతించొద్దని స్పష్టంగా ఉన్నా ఆ రూల్ని బ్రేక్ చేసింది. స్వయంగా డేటాను డిలీట్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఘటన ఏఐ కంపెనీలను సైతం షాక్ గురిచేసింది. సేఫ్టీ ఆర్కిటెక్చర్ కంటే వేగంగా ఏఐ ఏజెంట్లను తయారు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపిస్తోందని అభిప్రాయాలు వస్తున్నాయి. అటానమస్ ఏఐ ఏజెంట్లను లైవ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇంటిగ్రేట్ చేయాలనే ప్రయత్నానికి మాత్రం ఇది పెద్ద షాకే.